మన తాతలు చెరువుల్లో నీళ్లు చూశారు, మన తండ్రులు బావుల్లో నీళ్లు చూశారు, మనం కుళాయిల్లో నీళ్లు చూశాం, మన పిల్లలు బాటిల్స్లో నీళ్లు చూస్తున్నారు, వాళ్ళ పిల్లలు బాటిల్ మూతల్లో నీళ్లు చూస్తారు. మనం జాగ్రత్తగా ఉండకపోతే నీళ్లు కేవలం కన్నీళ్లలోనే చూడవలసి వస్తుంది. స్వార్థంతో స్నేహం వద్దు, షరతులతో కూడిన ప్రేమ వద్దు, దురాభిప్రాయంతో మాటలు వద్దు, తిరిగి ఆశించే సహాయం వద్దు. ఎవరికి నీవు సహాయం చేస్తావో వాడే నీకు మొదటి శత్రువు, నువ్వు ఎవరిని నమ్ముతావో వాడే నీకు మొదటి ద్రోహి. మనిషిని మనిషిగా గౌరవించడం చేతకాని ఏ వెధవకు నేను మనిషిని అని చెప్పుకునే అర్హత తనకు ఉండదు. వేసుకున్న బట్టలను, పెట్టుకున్న నగలను, ఉంటున్న ఇంటిని, సంపాదించిన డబ్బును చూసి విలువ ఇవ్వడం కాదు, మనిషిలోని మంచిని చూసి గౌరవించడం నేర్చుకోండి. మనిషి యొక్క అసలు నైజాం ఆశపడినది చేతికి అందగానే మరొక దాని మీద ఆశపడటం. ఒకవేళ దక్కకపోతే ప్రపంచములో ఉన్న బాధలు అన్నీ తనకే వచ్చినట్టు ప్రవర్తించడం. ఏ బంధమైనా మరణంతో ముగియాలి, అంతేకాని మనస్పర్ధలతో కాదు. నవ్వుతూ చేసిన పాపాలు ఏడుస్తూ అనుభవించక తప్పదు, కాలం తప్పక సమాధానం ఇస్తుంది. ఉన్నది ఉన్నట్లు మాట్లాడి చూడు, నీ వైపు ఒక్కడు కూడా ఉండడు. ఉన్నవి లేనివి కల్పించి చూడు, నీ చుట్టూ పెద్ద గుంపే వచ్చి చేరుతుంది. ఇదే నేటి సమాజం తీరు. మనల్ని ప్రేమించే వారి కోసం జీవించాలి, మనల్ని ద్వేషించే వారి కోసం జీవించి చూపించాలి. బాధ్యత లేని జీవితం వృధాగా పెరిగే ఒక మొక్క లాంటిది. అది భూమి మీద ఉన్నా లేకున్నా ఒకటే. అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు, అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు, అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే చాలా ప్రమాదకరం. మనిషి భూమిపై తన ధనాన్ని లెక్కిస్తూ ఉంటాడు, నిన్నటికి ఈ రోజుకి నా ధనం ఎంత పెరిగిందని. పైనుండి దేవుడు నవ్వుతూ మనిషి ఆయుష్ లెక్కిస్తూ ఉంటాడు, నిన్నటికి ఈ రోజుకి నీ ఆయుష్ ఇంత తరిగిందని. దొరకదు అని తెలిసిన సంతోషాన్ని వెతుకుతున్నాను, నిలవదు అని తెలిసిన బంధాలను వెతుకుతున్నాను. వెతకడం మాత్రమే జీవితం అని తెలుసుకునే లోపే చాలాసార్లు పడి లేస్తున్నాను. ఇదే మీ జీవితం భగవంతుడా అనుకున్నాను. మంచితనానికి విలువ లేదు అనేది ఎంత నిజమో, మన మంచితనమే మనల్ని కాపాడుతుంది అనేది కూడా అంతే నిజం, పచ్చి నిజం. తప్పు చేస్తున్నప్పుడు వెనక్కు లాగేది, నీలో ఉన్న లోపాల్ని ఎత్తి చూపేది, మంచి చెడు తెలియజేసేది, నువ్వు బాగుంటే తృప్తిగా ఉండేది ఏదో కాదు, నీ అంతరాత్మే. లోకంలో ఎవరైనా మోసం చేయగలమో కానీ నీలో ఉన్న అంతరాత్మను మాత్రం మోసం చేయలేవు మిత్రమా. బ్రతుకులో తృప్తి కావాలి అనుకుంటే బ్రతకడంలో తృప్తి వెతుక్కోవాలి, అంతేకాని ఎంతసేపు పక్కవాడి గురించి ఆలోచిస్తే ఎప్పటికీ తృప్తిగా బతకలేవు.